మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఫిబ్రవరి మాసం, అందులోనూ మనకి మాఘ మాసం, తులారాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే అభివృద్ధిలోకి వస్తారంట? ముఖ్యంగా తులారాశి వారికి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే కనుక ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత మోఢ్యం ఉండదు. ఫిబ్రవరి 19 వరకు మోఢ్యమి. ఎందుకు చెప్పండి ఈ విషయం? ఎందుకంటే పెళ్ళిళ్ళు ఈసారి చూసుకోవాలా వద్దా ఏంటి ఆలోచిస్తున్నారు, ఇది కరెక్ట్ టైమా కాదా అని. కాబట్టి తులారాశి వారు రెడీ అయి ఉన్నారు. ప్రజెంట్ చూస్తాం కూడా కాదు, రెడీ అయి ఉన్నారు. ఎప్పుడైతే మనకి ఈ యొక్క మోఢ్యం పోతుందో ఇమ్మీడియట్లీగా తాళి కట్టేయాలి, తాళి కట్టించుకోవాలి అనేది చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి వలన పెళ్ళిళ్ళు అవ్వలేకపోవటం, పెళ్ళిళ్ళు చేసుకోలేకపోవటం. ఇక తులారాశి వాళ్ళలో అతి చిన్న వయసులో పెళ్ళి అవ్వాలి, లేదంటే కనుక ఏజ్ బోర్ అవుతూ ఉంటుంది. ఆ ఏజ్ బోర్ అవ్వటం, ఇక దొరికిందే చాలరా బాబు అనుకోవటం, వీరికి ఉన్నట్టు కోరికలు ఇష్టాలు అన్నీ కొంతమేర అదమార్చుకొని సరే ఏదో తోడు కావాలి కదా అనుకున్నట్టు విషయానికి ఉంచడం కన్నా వీళ్ళంతా కూడా వేచి ఉన్నారు. చిన్న వయసులో ఉన్నవారు కూడా వద్రా బాబు, ఆ తులారాశి వాడు ఉన్నాడు, 36 వచ్చిన వాడు పెళ్లి కాల నాకెందుకు అని చెప్పి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా చూస్తున్నారు ఎప్పుడెప్పుడు 19వ తారీఖు అయిపోతుంది ఫిబ్రవరి మాసం అని. కాబట్టి ఒకేసారి తులారాశి వాళ్ళే 1 కోటి పెళ్ళిళ్ళు అవుతుంటే వింటారా, నమ్ముతారా? కానీ ఉన్నారు. ఈ సంవత్సరంలో తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం పెళ్లి చేసుకునే దానికి. గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. 13 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వచ్చేటువంటి మాఘమాసం లగ్నాలు ఇవి. కాబట్టి అలాంటి లగ్నాల్లో తులారాశి వారి సొంతం, అలాంటి వారు పెళ్లి చేసుకోవచ్చు కూడా. అదేంటో అదృష్టం నాకు తెలియదులే, కానీ వెతికే తీగ కాలికి దొరికినట్టుగా వీరికి గత 12-13 సంవత్సరాల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తే కూడా కుదరకుండా ఈ ఫిబ్రవరి రాగానే ఈ ముహూర్తాల సమయంలో పెళ్లి అనుకోవడం ఆలస్యం, ఎవరొకరు వచ్చేసి చేసుకునే సిద్ధపడతారు. వీరే అర్థం కాదు, ఒక్కోసారి గిచ్చుకుంటారు, నిజంగా నా పెళ్ళి అవుతుందా అంటే. వీరు ఎప్పుడైనా చూస్తున్నారు కదా, అదొకటి. ఇంకా కూడా వారికి ఈ యొక్క దరిద్రాలు, ఎదుటివారి యొక్క అశుభ దృష్టి, నరదృష్టి ఇలాంటివి ఉండి ఇంకా కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఇంకా కూడా ఏదో జరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటాయి కనుక వారు చిన్న పరిహారం చేసుకోవచ్చు. అదేంటంటే ఆలయాల వరదన అడుక్కునేవారు ఉంటారు. అడుక్కునేవారు పెద్దవారు ఉంటారు, ఆడవారు ఉంటారు. ఆ వారికి ఒక 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళేసి నాకు పెళ్లి కావట్లేదు, పెళ్లికి సంబంధించింది దానం ఇస్తున్నాను అని చెప్పి వారికి ఇచ్చినట్టయితే వారికి శుభకార్యాలు నిర్వర్తించడానికి, శుభకార్యాలు పాల్గొనేందుకు, శుభకార్యాలలో వీరే చేసుకునేందుకు కూడా చాలా అనుకూలంగా ఉంది. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలానే ఆవు పాలు ఒరిజినల్గా దొరికితే చాలా మంచిది. లేదు అంటే కనుక ఆవు పాలు టెట్రా అయినా పర్వాలేదు, మరి ఏం చేస్తాం. అలానే టెట్రా పాలు తీసుకొచ్చి దాంట్లో రుద్రాభిషేకం అని ఉంటుంది. ఎక్కడైనా ఆలయాల్లో రుద్రాభిషేకం అంటారు. చమ్మక నమ్మకం చదువుతూ రుద్రుని అభిషేకిస్తూ చేస్తున్నటువంటి రుద్రాభిషేకం. అసలు రుద్రాభిషేకం ఎలా చేయాలో తెలుసా అండి? పుట్టమన్ను తేవాలి. పుట్టమన్ను తెచ్చి దాన్ని జల్లి కట్టాలి. జల్లి కట్టిన తర్వాత అది మట్టిలా వస్తుంది, బంకమట్టిలా వస్తుంది. ఆ బంకమట్టిలో పన్నీరు వేసి బంకమట్టిని రుద్రుడిని చేయాలి. రుద్రుడు అంటే శివుడు, శివ భగవాన్ని చేయాలి. ఆ శివ భగవాన్ని చేసి 11 రోజులు నీడని ఎండబెట్టాలి. ఎండబెట్టిన నీటిన తర్వాత ఒక ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఈ యొక్క అభిషేకం చేయాలి. రుద్రునికి అభిషేకం అంటే అది మన వాళ్ళు చేస్తారు. శివాలయంలో రుద్రాభిషేకం చేస్తారు, ఎక్కడ కావాలంటే అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రునికి అభిషేకం అంటే ఈ రకంగా చేయాలి. అలా చేసినటువంటి అభిషేకం ప్రత్యేకించి పిల్లలు పుట్టడానికి, పెళ్ళైన వారికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా పెళ్లి కావట్లేదు, కాలసర్పదోషం, నాగదోషం, కుజిదోషం, పితృదోషాలు ఇలాంటి ఏమైనా ఉన్నాయి, కలత్ర దోషాలు ఉన్నాయి, గ్రహ దోషాలు ఉన్నాయి అంటే కనుక ఈ రుద్రాభిషేకం నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా వారికి ఇలా చిటికలో పెళ్ళవుతుంది. విదేశీయానంకి వెళ్ళాలన్నమాట, ఇలాగ రుద్రాభిషేకం చేస్తే పెళ్ళవుతుంది, విదేశీయానికి. ఇది తులారాశి వారి యొక్క సొంతం. కాబట్టి ఇలాంటి అభిషేకం చేసుకుని చాలా మంచిది. ఉద్యోగ వ్యవస్థ కావచ్చు, నిరుద్యోగుల వ్యవస్థ కావచ్చు, వీళ్ళకి ఎలా ఉందంటారు? ఇక తులారాశి వారు 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఉద్యోగం కోసం అయితే ఎదురు చూసేటువంటి అవసరం లేదు. వీరికి ఏంటంటే వీరికి ఉన్నతమైనటువంటి కుటుంబాలు, ఉన్నతమైన స్థానం ఉంటుంది వీరికి. వీరు అంత ఈజీ మనుషులు కాదు తులారాశి వారు. మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుటుంబాల్లో పేరు ప్రఖ్యాత కాంచిన వారికి వీరు జన్మిస్తారు. అంత తక్కువ కాదు వీరు. వీరు ఇంకో 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయిలో ఉంటారు, కానీ వీరు ఉద్యోగం చేసే స్థాయిలో ఉండరు. అంటే ఎక్కడో అడపదడప ఉంటారు, ఒకళ్ళిద్దరు ఏలమేలు లెక్కేసుకోవచ్చు. తులారాశి వారా అంటే ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నారు, తక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా ఒక 1 year 2 years జాబ్ చేస్తే మంచి స్థానానికి వెళ్తారు. మళ్ళీ మన కళ్ళ ముందు ఇలానే ఉంటాం, ఒక టీ పాయింట్లో టీ తాగుతుంటాం, 2 సంవత్సరాల టీ తాగుతూ ఉంటాడు. ఏంట్రా అంటే ఆ కారులోంచి దిగుతాడు. ఆడు ఎవరే అంటే తులారాశి వారు.
కాబట్టి అలాంటి తులారాశి వారికి ఉద్యోగ వ్యవస్థ లేదంటే చిన్నపాటి జాబో పెద్ద జాబ్ అని కాకుండా ఫిబ్రవరి మాసంలో 15వ తారీఖు తర్వాత జాబ్ ప్రయత్నం అయితే చేయొచ్చు. మంచి జాబ్ అయితే వస్తుంది. ఇక వీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. వీరు ప్రయత్నం చేయాలి. ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వాలి. అలానే 7 మిరియాలు తీసుకొని నీళ్లతో పాటు మిరియాలు కూడా ఆర్జనివ్వాలి. ఇలాగా 7 రోజులు చేయాలి లేదా 11 రోజులు చేయాలి. ఇక జీవితకాలం చేసిన ఇబ్బంది ఏం లేదు, వాళ్ళే ఓపిక దిగి చేసుకుంటే కనుక వారికి జాబ్ పరంగా ఏదైనా వీరికి ఇంట్లో చేసే జాబులు ఉంటాయి కదా, వారి తర్వాత ఇచ్చే జాబులు, అలాంటి జాబుల్లో లిటిగేషన్స్ ఉన్నా, కోర్టు వ్యవహార లిటిగేషన్స్ ఉన్నా కూడా వీరికి సూర్య నమస్కారాలు, సూర్యునికి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వటం లాంటివి చేస్తే ఖచ్చితంగా వీరికి మంచి ప్రతిఫలం అయితే వస్తుంది. ఇక భార్య భర్తల మధ్యన తగాదాలు ఉండడం, పిల్లల పెద్దల మధ్యన గొడవ అవడం, ఆస్తి తగాదాలు రావడం, ఆరోగ్య సమస్యలు ఉండటం, ఇలాంటివి చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి బాధపడే వాళ్ళు కానీ ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు నాయన, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా అష్టదిబ్బందులు ఉంటాయి. అవి మనం మాట్లాడదాం. అయితే దేని గురించి కాకుండాను ఇక మనకి ఇలాంటి జాతక ప్రకారంగా కూడా నాకు ఇట్లా బాగుండట్లేదు, ఏం చేసినా ముందుకట్లంటే కనుక నరదిష్టి నరఘోష ఖచ్చితంగా ఉంటుంది. తులారాశి వారు వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా అండి, చాలా చక్కగాను ఎవరిలో కూర్చున్నా కూడా వారిని చూసేలా ఉంటారు, ఆకర్షితంగా ఉంటారు, చాలా అందరిని ఆకర్షిస్తూ ఉంటారు. అంటే శివుడికి శివ భగవాన్లాగా, రాముల వారి భక్తులకి రాముల వారిలాగా, అంటే ఎవరు ఏ రూపంతో చూస్తారో ఆ రూపంతో దర్శనం ఇచ్చేటువంటి వారే తులారాశి వారు. వారి సొంతం అది ఎందరిని ఆకట్టుకునే తత్వం అందరిలో ఉండదండి, అది ఎవరిలోనూ ఒకరిలో ఉంటుంది. అదే చాలా చాకచక్యం అంటారు. మనకి ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ ఎలా అయితే అందరిని ఆకట్టుకుంటూ ఉంటారో, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, ఇప్పుడు ఉండేటువంటి వీరు కాదు, అప్పుడు ఉన్నటువంటి వారు, తరతరాలు మారిన తరగని చిరునామాలాగా అలాంటి అవతారం ఉన్నది అంటే కనుక అవతార పురుషంగా ఉన్నటువంటి వారు తులారాశి వారి సొంతం. ఇకపోతే వారికి ఇంకా ఇలాంటి వాటిలో మనకి ఇంకా బయటికి రావాలి, నరదిష్టి పోవాలి, ఏదనుకుంటే అది ముందుకు రావాలి, మనం అనుకున్నట్టు భార్యాభర్తల మధ్య కోర్టు విషయాలు, పిల్లల పెద్ద మధ్య గొడవలు, ఆస్తగాదాలు ఇట్లాంటివి ఉన్నాయి అనుకుంటే కనుక వారు ఒక చిన్న పరిహారం చేసుకోవచ్చు. పట్టిక ఉంటుంది. ఈ పట్టిక మనం తినేది కాదు, ఇంటికి కట్టుకునే పట్టిక తీసుకొచ్చి దాంతోపాటు లవంగాలు 2 తీసుకొచ్చుకొని సాయం సంధ్య వేళలో ఒకేసారి 7 సార్లు తల చుట్టూ తిప్పుకొని ఎక్కడ పారేడు నీటిలో కానీ వేస్తే కనుక ఖచ్చితంగా వీరికి మంచి సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. అలానే 2 ఒత్తులేసి ఏదైనా అమ్మవారి ఆలయంలో దీపారాయణ చేసుకున్నట్టు కనుక అన్ని రకాల పేరు ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నితో పాటు అన్ని రకాలు కూడా వీరికి సానుకూల వాతావరణం పడుతుంది. జాబులు కూడా వీరికి వచ్చేట అవకాశం ఉంటుంది. గురుగారు, అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు, లేదంటే మేమేం కొనుక్కున్నా కూడా అభివృద్ధిలోకి వస్తున్నా కూడా పక్క వాళ్ళు చూడలేకపోతున్నారు, ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి, నరఘోష నరదిష్టి ఉంది, అలాగే అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు, వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనో, వీళ్ళని విడదీసి వాళ్ళ వైపు మళ్లించుకోవాలనో, ఏదో ఒక మందు పెట్టడమో, చెడు క్రియలు ఇలా చేస్తూ ఉంటారు. దీని బారిన చాలామంది పడి ఇబ్బంది పడుతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. గురుగారు ఏం చెప్తారు వీటికి? ఖచ్చితంగా మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. 2026 సంవత్సరంలో ఉన్నప్పటికీ కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగ శాతం కూడా పాపాలు, కర్మలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తగ్గట్టుగా ఎక్కడంటే కనుక ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాబ్లము, ఎవరైనా సుఖంగా బతుకుతున్నారన్నా, అంటే నలుగురు ముందు నవ్వినా కూడా చాలా సమస్యే, కొందించుకోవడమే. నవ్వితే కూడా అమ్మో వీరికి ఏం సమస్యలు లేవు కావాలి, ఓర్చుకోలేరు అన్నమాట ఎదుటివాళ్ళు. వీరికి ఏ సమస్యలు లేవు కావాలని చెప్పేసి వీరి మేము 10 ఏడుస్తూ ఉంటారు. అరే సుఖంగా బతికేదానికి లేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎంతో సుఖంగా అన్యోన్యంగా ఉండాలనుకుంటారు. కంఫర్టబిలిటీ చెక్ చేసుకొని పెద్దలందరి సమక్షంలో సాక్ష్యంగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని కూడా వీరి మధ్యన ఎవరో వచ్చి పొలాలు పెడతా ఉంటారు, ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు. ఎట్లా ముందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, ఏక్షిణి, బాగా స్పిరిట్, అష్టదిబ్బందన, ఇలాంటి క్రియలు ఎన్నో రకాలు ఉన్నాయి. జీవితంలో ఎదకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి క్రియలు చేయించబడటం, ఎవరో మన మీద కన్నేసి మన ఎదుగుదల తట్టుకోలేక, ఇవన్నీ మనకి జాతకాలు అనుకుంటారు చాలామంది కూడా. ఇవన్నీ గురువుగారు నాకు కలిసి రావట్లేదు, జాతకంలో సమస్య ఉందా, దశల నక్షత్రమా, గోచారమా, ఎక్కడ సమస్య ఉంది, ఏదైనా దానం చేస్తే తగ్గిపోతుందా అనుకుంటారు. కాదు నాయన, ఇవన్నీ కూడా మనకి జాతకంలో దొరకవు. ఇవన్నీ కూడా మానవ గ్రహం అని ఒకటి ఉంటుంది. ఈ మానవ గ్రహం మన మీద సృష్టించి మనం ఎదగకూడదని చేపిస్తూ ఉంటారు. దీనివలన మనం ఏ స్థానానికి వెళ్ళాలన్నా కూడా జాతకంలో చూస్తేనేమో కలెక్టర్ అవుతానని ఉంటుంది, ఎమ్మెల్యే ఎంపీ అవుతాను ఉంటుంది, మరి చూస్తేనేమో బిల్ కలెక్టర్ అవుతాడు. ఎమ్మెల్యే ఎంపీ కింద అక్కడ అయిన వాళ్ళు వెళ్ళటానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండదు. ఏ రోజు ఆ రోజు ఎతుకుతూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి, ఏ పంచాయతీలో ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బంది అయిపోతారు అనమాట. కాబట్టి దీని కారణం ఏంటంటే మన మీద ఏడ్చేటి కళ్ళు. మానవ గ్రహం చేసేటువంటి పనులు అంతా ఇంత కాదండి. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని పార్ట్నర్షిప్ చేయకూడదు, మన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకూడదు.
ఎందుకంటే దాని అందరి వల్ల ఏదో రోజున మనం ఖచ్చితంగా కాంట్రవర్స్కి వెళ్తాం, ఏదో రోజున మనల్ని హిప్నటైజ్ చేసేసి మనల్ని బొగ్గుపాలు చేసేటువంటి వారు మన చుట్టూతూనే ఉంటారండి. మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన శ్రేయోభిలాషులను చెప్పుకొని తిరిగే వాళ్ళు, మన కొలీగ్స్లోను ఇలాంటి వాటే ఉంటారు. నా గురించి ఇంకోళ్ళకి అవసరమేమో చేయటానికి, నా గురించి తెలిసిన వాళ్ళకే కదా అవసరము. అందుకొని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మరొక విషయం, ఇది చిన్నపిల్లల మీద పెద్ద పిల్లల మీద జరుగుతూ ఉంది. ఈ యొక్క కలియుగంలో ఏది పాపమైతే జరుగుతున్నావో చేస్తున్నావో తెలియట్లేదు. కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అయితే కనుక ఇద్దరు దూరమైపోవటము, ఎవరో తెలియని వ్యక్తులతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆస్తులన్నీ సమర్పించుకొని పొరుగు పెక్కేత హోదా డబ్బు పలుకుబడి అన్నీ పోగొట్టుకోవడం, చెట్టుకోలు గుట్టుకోలు అయితే ఉన్నారు పిల్లలు ఈ రోజున. ఎందుకండి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలను కూడా వదలట్లేదు ఈ రోజున. ఇది ఒక సంఘాలుగా ఏర్పడేసి ఏదో హిప్నటిజం అని బ్లాక్ మ్యాజిక్ అని చేసేసి చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఓదార్చడానికి కాకపోయినా కొంతైనా మనం చేసేదానికైతే ఉన్నాము. మనం ఏంటంటే మనకు వచ్చిన విద్యలు మాకు నేర్పే గురువులు మాకేం చెప్పారంటే, మీకు వచ్చి విద్య మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం చేయకండి అని చెప్పారు. అలాగే ఒప్పందాలు చేసుకొని మనం కూర్చొని ఉన్నాము. ఈ రోజుల్లో ఆన్లైన్లో చూస్తే నాకు నెంబర్ ఇంత ఉంది, నాకు ఇంత డబ్బులు వేస్తే నేను ఎవరైనా అమ్మాయి మీ ఒళ్ళో పడుకోబెట్టేస్తా, ఎవరైనా అబ్బాయి నీకు ఆన్సరింగ్ చేస్తా అని చెప్పి జనాలు చాలామంది నమ్మి మోసపోయేసి ఎన్నో రకాల ఇబ్బంది పడ్డోళ్ళు అందరూ కూడా అన్ని ఆలయాలు అయిపోయిన తర్వాత కాశీకి అన్నట్టుగా అందరు గురువులు అయిన తర్వాత సురేష్ దగ్గరికి వస్తూ ఉన్నారు. నా జేబులు ఉండవు, జేబుకి నా చొక్కాకి జేబులు ఉండవు. ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కస్టమర్లు వస్తారు, అన్నీ సమర్పించుకొని అన్ని రకాల ఆ డబ్బులు కూడా పోగొట్టుకొని ఎక్కడ పని అవ్వకుండా సురేష్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలా నా దగ్గరికి ఈ రోజున 12,000 మంది పై చినుకు కస్టమర్లు బలైనటువంటి వారు ఉన్నారు ఈ రోజున. మెజారిటీగా అందులో భార్యాభర్తలేనండి. భార్యాభర్తలు ఒకటి, పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు కూడా ఆడపిల్లల్ని వశం చేసుకోవటం, ఈ హిప్నటిజల్ బ్లాక్ మ్యాజిక్లు. ఇంకోటి ఏంటంటే, ఇక ఎవరైతే గురువుని సంప్రదిస్తామో నాకు బాలేదయ్యా అని చెప్పి గురువుని సంప్రదిస్తే ఇదే అవకాశంగా తీసుకునేటువంటి గురువు దరిద్రులు, నేనే గురువునని చెప్పుకొని పాత సేవలు చేయించుకునే దరిద్రులు కూడా కస్టమర్ల అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా డబ్బు ఆదాయం పొందేసి నాకు చేతులు ఎత్తేస్తారు తర్వాత. ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. అసలు నాకు సమస్య ఏంటి? జాతకం సమస్య, ప్రకృతిలో దోషాల సమస్య, గ్రహ దోషాల సమస్య, నిజంగా నా మీద గురుగారు చెప్పినట్టుగానే ఏదైనా జరిగిందా? ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అనుకున్న జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో మనం అనుకున్నది సాధించాలి. లేకపోతే అరుంధతిలో 3వ జన్మ 4వ జన్మలాగా మనం ఎత్తుతూనే ఉంటాం. కాబట్టి ప్రతి జన్మ మోక్ష జన్మ అవ్వాలి ప్రతి మానవుడికి కూడా. అంటే కనుక ఈ జన్మలోనే మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి. అందుకని మానవులు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి, పాజిటివిటీగా ఉండాలి. అంతేగాని నెగిటివ్ దానికి వెళ్ళకూడదు, అలాంటి ఆచరణ చేయకూడదు. ఏదైనా ఉంటే సానుకూలంగా ఎదుటివారికి సహాయం చేయాలి, లేకపోతే మన పని మనం చేసుకోవాలి. ఎవరు కూడా మనల్ని ఆశించరు. కాబట్టి ఇలాంటి వ్యసనాల జోలు వెళ్ళకండి. ఆన్లైన్లో ఏదో కనిపిస్తూ ఉంది అని ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకండి. అలాంటి చేస్తే కూడా చివరికి మనకే అంటుకునేది అది. కాబట్టి అలాంటి చేయకండి. అలా బలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించగలిగితే కనుక వారికి నాకు తోచినటువంటి పరిష్కార మార్గం అయితే కనుక చూపించబడేదానికైతే ఎప్పుడు కూడా సహకారం చేసేదానికైతే మనం సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా వనరులు ఉన్నాయి ఈ రోజున నాశనం అవ్వద్దు, ఎవరు కూడా బలవ్వద్దు. ఏదైనా సమస్య ఉందంటే కనుక ఆకలి అవ్వకపోవటం, నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చిరాకు, కోపం రావటం, సరిగా తినలేకపోవటం, ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళలేకపోవటం, మన మాట వినలేకుండటం, అలానే చెప్తే వినపడటం, అలానే ఒంటరిగా ఉండాలనిపించడం, ఎటన్నా వెళ్ళిపోవాలనిపించడం, నెగిటివ్ థాట్స్ రావటము, కాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, అలానే దరిద్రం మన చుట్టూతోనే ఉంటూ ఇవన్నీ జాతకాలు ఉండవండి. ఏదో చెడు క్రియ జరిగితే చెప్తే జాతకాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మనం అయితే చూపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాం. ఇక తులారాశి స్త్రీలు, ఈ తులారాశి స్త్రీలలో ఎవరైనా సరే రెండో సంబంధం కానీ మొదటి సంబంధం కానీ పెళ్లి సంబంధాలు చూసేవారు ఎవరైనా ఉంటే కనుక ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. మంచి సానుకూల వాతావరణం ఉన్నటువంటి అబ్బాయి సంబంధాలు అయితే లభ్యపడతాయి, మంచి వారి సంబంధం వస్తుంది. ఈ యొక్క తులారాశిలో పుట్టినటువంటి స్త్రీలకైతే కనుక తూర్పు దిశ నుంచి దక్షిణ దిశ నుంచి వచ్చే సంబంధం బాగా కుదురుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయొచ్చు. ఇక సంబంధాలు కుదరాలనుకుంటే కనుక తులారాశి వారికి పార్వతీదేవి అని ఉంటారు అమ్మవారు, లేదా లలిత సహస్రనామం చదువుకోవడం, లేదా దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేసుకోవడం, లేదా వినాయక స్వామి వారికి గరికా బెల్లం పెట్టడం లాంటివి చేసుకుంటే కనుక ఒక 11 గుంజీలు తీసినా కూడా పర్వాలేదు. అప్పుడు వీరికి పెళ్లి సంబంధాలు కుదిరింది. జీవితంలో ముందడుగు వేయడానికి కానీ, నరదిష్టి నరఘోష నుంచి బయటపడటానికి కానీ, డబ్బు రావడానికి కానీ అన్ని వనరులు కూడా వీరికి సొంతం అవుతాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంకా కూడా మన దగ్గర చాలా రకాలైనటువంటి ఇంకా పరిహారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్తాం. అలానే మనకి
చాలా మందిలో కూడా అడుగుతూ ఉన్నారు, గురువుగారు మీ దగ్గర వస్తువులు కూడా దొరుకుతాయి కదా, వస్తువులు తీసుకుని కూడా చాలా మంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. అలానే మనం చూసినట్టయితే కనుక ఈ వస్తువులు తీసుకొని బాగుపడ్డ వాళ్ళని మనం గమనించినట్టయితే మనది ఎప్పుడైనా గురువు దగ్గరికి వస్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చులు అవుతూ ఉంటాయి. అలానే ఈ వస్తువులు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళు అన్ని రకాల సానుకూల కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. దాంట్లో ఒకటిగానే ఇది శక్తి యంత్రం. ఇది శక్తి యంత్రం ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. వ్యాపార సంస్థలో కూడా పెట్టుకోవచ్చు. ఇది మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. కావాలంటే అన్ని రేట్లో దొరికితే షాపుల్లో అలా కాదు, ఇది మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. ఈ శక్తి యంత్రము ఇంట్లో పెట్టుకొని ధూపం వేసినట్టయితే కనుక వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇకపోతే మన దగ్గర స్పిరిట్ ఒకటి ఉండిద్ది. స్పిరిట్ అంటే స్పిరిట్ కాదు, ఇది ఒక సెంట్. ఈ సెంట్ వచ్చేసి ఇంట్లో స్ప్రే కొట్టుకోవాలి. ఇలా జస్ట్ ఇలా స్ప్రే కొట్టుకోవాలి. ఇది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి జస్ట్ రూమ్లన్నీ కూడా స్ప్రే కొడితే ఇంట్లో ఉన్నటువంటి చేతబడి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, ఆగలముక్కి ఏదైనా ఇంటికి చేయించినా, ఒకళ్ళొకరు కాకుండా పోయినా, డబ్బు ఆదాయం రాకపోయినా, ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా, చెడు క్రియలు జరిగినా కూడా ఈ స్ప్రే కొట్టడంతో అన్ని రకాల సానుకూలం పడుతూ ఉంటుంది. ఇక మన దగ్గర అందరికీ తెలిసిన విషయమే ఇది ఆరావళి కాటుక. ఈ ఆరావళి కాటుక ఇంట్లో ఉండడం ద్వారా ఈ ఆరావళి కాటుక చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, అలాగే పెద్దవారు అందరూ కూడా పెట్టుకోవచ్చు. మగవారు అయితే తలలోనూ, ఆడవారు అయితే కంటికి పెట్టుకోవచ్చు, కారికాల్లో పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలు అయితే నుదురు పెట్టుకోవచ్చు. ఈ ఆరావళి కాటుకు పెట్టుకోవడంతో నరదిష్టి, నరకోశ అన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ఇకపోతే సెంటు, ఈ యొక్క సెంటు కూడా నరదిష్టి, నరకోశే కాదండి, మన మీద చేతబడి కానీ, అష్టదిబ్బంది కానీ, బాగలముఖి కానీ, స్పిరిట్ కానీ, మందు పెట్టడం కానీ జరిగితే కూడా అవి కూడా పటాపంచులు అయిపోయేసి అన్ని రకాల సానుకూల పడే వాతావరణం ఉంటుంది. ఎక్కడైనా డబ్బు కోసం, ఆదాయ వనరుల కోసం, జాబ్ కోసం వెళ్ళే వాళ్ళందరూ కూడా మనమే చెడు దృష్టి పడకుండా ఎందుకు సెంటు వాడుకోవచ్చు. అలానే ఈ యొక్క అష్టదిబ్బందుల ముడుపు, ఈ అష్టదిబ్బందుల ముడుపు కూడా ఇంట్లో ప్రతిరోజు నిష్ఠితంగా ధూపం వేసుకుంటే కనుక ఇంట్లో నెగిటివిటీ ఒకటే కాదు, మనలో ఉన్నటువంటి, మన మనసులో ఉన్నటువంటి చెడు క్రియలు కూడా అన్ని కూడా పటాపంచలు చేసేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్రియలు కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా సరస్వైనటువంటి ధరల్లోనే ప్రేక్షకుల వద్దకే, అంటే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి వాతావరణంలో చేసినవి, ఇవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసినవి. కాబట్టి వారికి ఎలాంటి సమస్య కూడా చిటికలో పటాపంచలు చేసేలా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని అందరినీ కూడా సానుకూల పడేటువంటి వాతావరణం లభించేయాలని నా ఒక చిన్న ఆశ. కాబట్టి అందరూ కూడా బాగుండాలి, అందులో మీరే ఉండాలి. కాబట్టి అన్ని రకాలు వాడుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.